హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్న కాసరకాయలు తెల్లవాయి పొడి కలిపి చిన్న కాసరకాయల కూర ఎలాగ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక కళాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఓ 3 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. చిన్న కాసరకాయల కూర ఎప్పుడు కాకుండా ఇది కూర ఉల్లిపాయలు వేసి ఆ కరివేపాకు ఎర్రగైన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. నేను 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, కడిగి అందులో వేయాలి. రెండు నిమిషాలు అట్లే ఉండాలి. ఉల్లిపాయ ఎర్రగా కావాలి. చిన్న కాసరకాయల కూర ఇది ఎప్పుడు కాదు, ఇలా చేసి అన్నంలోకి కూడా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. అంత తిప్పాలి అడుగంటకుండా. ఒక నిమిషం అట్లే పెడదాము. ఉల్లిపాయలు ఎర్రగా కావాలి. అడుగంటకుండా అలా గంటతో తిప్పాలి. ఒక్క నిమిషం మూత పెడదాం, మూత తీద్దాం. అలాగనే ఉల్లిపాయలు ఎర్రగైనాయి. అందులో ఇప్పుడు చిన్న కాసరకాయలు నేను కడిగి పెట్టుకున్నాను, అందులో వేయాలి. అలాగంతా తిప్పాలి గంటతో. ఈ చిన్న కాసరకాయలు ఆరోగ్యానికి మంచిది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అలా పెట్టి కొద్దిగా సాల్ట్ వేయాలి. ఇప్పుడు మనం వెల్లిపాయ కారంలో వేసినాం కాబట్టి ఇందులో కొద్దిగా వేయాలి. ఆ సాల్ట్ వేసి అందులోని వాటర్ అంతా బయటకు వస్తుంది కాబట్టి ఒక్క నిమిషం మూత పెడదాము. ఇప్పుడు మూత తీద్దాము. అలాగనే మగ్గింది. చిన్న కాసరకాయలు కూడా మగ్గినాయి, బాగా ఆయిల్లో మగ్గినాయి.
ఇప్పుడు తెల్లవాయి పొడి వేసుకుందాము కొంచెం. అలాగనే తిప్పాలి, లేకుంటే మాడిపోతుంది. చిన్న కాసరకాయల కూర. కలర్ బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. మగ్గింది. మూత పెడదాం ఫ్రెండ్స్. అయిపోయి